జై గోమాత. గోమయే వసతే లక్ష్మి అండి. గోమయే వసతే లక్ష్మి అని అంటే గోమయంలో ఆవు యొక్క వెనక తట్టు భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉందని మన శాస్త్రం చెప్తుందండి. ఆవు యొక్క తట్టు భాగంలో ఉందంటే ఆ పేడలో ఉందని అర్థం. ఆ పేడలో ఎట్లా ఉంది, ఆ లక్ష్మీదేవిని మనం ఎలా తయారు చేయాలి అని అంటే, ఆవు పేడని మనం ఏదో ఒక వివిధ రూపాలుగా తయారు చేస్తే లక్ష్మీదేవి తనంతట తానే వస్తుందండి. లక్ష్మీదేవి అంటేనే పవిత్రం, ఇంకా ఆ తల్లిని గోమయంతో చేస్తే అది ఇంకెంత పవిత్రంగా ఉంటుంది. అందుకని మనం అందరం ఆవు పేడతో తయారైనటువంటి ఈ లక్ష్మీదేవులను అయితే వరలక్ష్మి వ్రతానికి, మంగళగౌరి వ్రతాలకి మనం పూజిద్దామండి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ లక్ష్మీదేవితో పూజ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండండి. అందులో మనకు ఆవు పేడలో యాంటీ రేడియేషన్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి లేస్తే కూర్చుంటే ప్రతిదీ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే పని, ఫోన్ ఎప్పుడు చేతిలో ఉండాలి. ఈ రేడియేషన్ ఇంట్లో నుంచి మన ఫోన్లో నుంచి తగ్గించాలని అంటే ఇట్లాంటి గోమయంతో తయారైన ఈ లక్ష్మీదేవి కానీ, గణపతి కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఏ దేవత స్వరూపం అయినా కానీ మీరు వాడారంటే మీ ఇంట్లో యాంటీ రేడియేషన్ అనేది తగ్గద్దండి. మీకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. మేము గత 3 సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా నేను పంపించగలుగుతాను. ఇవే కాదండి, మన దగ్గర ఇంకా గణపతి ఉన్నారు, లక్ష్మీదేవి ఉంది, గోపాలకృష్ణ స్వామి ఉన్నారు. మీకు ఎవరు కావాలన్నా మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి.